హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ప్రకృతిని కాపాడమే లక్ష్యంగా, ముఖ్యంగా చెరువులను రక్షించుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే హైడ్రా పేరుతో ఎవరైతే చెరువులను నాలాలను కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టారో వాటిని కూల్చగొడుతూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అక్రమాల వెనకాల ఎంత పెద్ద తలకాయలు ఉన్నప్పటికీ, ఎంత పెద్ద సెలబ్రిటీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయకుండా వాటిని కూలగొడుతుంది. అయితే దీంతో సీఎం రేవంత్ రెడ్డి గారికి అన్ని పార్టీల మద్దతు, అంటే పార్టీల పరంగా మద్దతు రాకున్నా కానీ ఆ పార్టీలో నాయకులు మాత్రం తమ వ్యక్తిగత మద్దతు మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ప్రకటిస్తున్నారు. తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్ప నిర్ణయానికి వాళ్ళ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. ఇది కాస్త ఇన్కన్వెన్షన్ కూల్పివేయడంతో నాగార్జున గారికి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎక్స్ వేదికగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులైతే ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుడు, సినిమా నటుడు నాగబాబు గారు సంచలన ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ. వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు నాలాలు ఉప్పొంగిపోయి, అపార్ట్మెంట్స్లోకి నీళ్లు రావడం, కొన్ని సామాన్య ప్రాణాలు కూడా బలి కావడం చాలా బాధాకరం. వీరికి ముఖ్య కారణం చెరువుల్ని నాలాల్ని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే. ఇప్పటికైనా అర్థమైందా? తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్. లెట్స్ అప్రిసియేట్ అవర్ హానబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫర్ యువర్ డేర్ డిసిషన్స్ అండ్ కమెండబుల్ వర్క్. వి స్టాండ్ విత్ యూ ఇన్ ఫుల్ సపోర్ట్. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే ఖచ్చితంగా అది శిక్షిస్తుంది. ఖచ్చితంగా మీ నాగబాబు అంటూ నాగబాబు ట్వీట్ చేయడం జరిగింది. అలాగే సినీ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ యొక్క హైడ్రా అనే ఒక విషయాన్ని మెచ్చుకుంటూ ఈయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. లెట్స్ అస్ రెస్పెక్ట్ నేచర్ అండ్ ఐ సెల్యూట్ ది గవర్నమెంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు విచ్ ఈస్ నాట్ ట్రయింగ్ టు డూ ఫేక్ మేకప్ ఆన్ ఏ బ్రోకెన్ సిస్టమ్ బట్ ట్రయింగ్ టు strengthen the foundations for a great future. Hydra clearing our illegally occupied lake and water bodies, restoring nallas and giving life to Musi along with a vision for future city gives me great confidence that you are not a political thinking of the next election but a statesman thinking of the next generation. You are both a true visionary and a man on a mission. Let us all people of Hyderabad and Telangana back our dear CM Revanth Reddy garu and add to his power to make Hyderabad a truly great and globally respected metropolis. ఇలా వీళ్ళిద్దరు కూడా చేయడం జరిగింది. మరొక సినిమా యాక్టర్స్ అయినటువంటి మధుశాలిని కూడా ట్వీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫర్ యువర్ విజన్ అండ్ లీడర్షిప్. హైడ్రా రిప్రజెంట్స్ ఏ ఫార్వర్డ్ థింకింగ్ అప్రోచ్ దట్ అలైన్స్ with our natural environment needs. We appreciate your effort to guide us toward a more resilient and harmonious future అంటూ ఈమె ట్వీట్ చేయడం జరిగింది. ఇలా మొత్తానికి ఒకవైపు రాజకీయ నాయకులు, ఒకవైపు సినిమా నటులైతే రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా పార్టీలకు అతీతంగా అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి, ఆ నిర్ణయాలకు సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇలా మొత్తానికి హైడ్రా విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు మంచి మార్కులు సంపాదించారు.